ఈరోజు బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా తెలంగాణతో పాటు భారతదేశం అంతా కూడా ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నది. నిజంగా చిన్న వయసులోనే రక్షణ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ దేశానికి ఎనలేని సేవలు చేసిండు. ఆయన జాతి నాయకుడు కాదు, జాతీయ నాయకుడు. గాంధీ గారు చేస్తున్నటువంటి స్వాతంత్ర మహా ఉద్యమానికి ఆయన ప్రేరేపితుడై స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా అంటరానితనానికి వ్యతిరేకంగా చిన్నతనంలోనే నిరసన తెలియజేసి తన స్కూలు విద్యాభ్యాసం అందే నిరసన తెలియజేసి ఈ దేశానికి అట్టడుగు వర్గాల ప్రజలకు అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మహా ఉద్యమ నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్. అదేవిధంగా అలాంటి వ్యక్తుల యొక్క జీవితం ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ దేశ ప్రజలకు మార్గదర్శకం. అదేవిధంగా ఒక స్ఫూర్తిగా కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఎస్సీ ఎస్టీల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. ఆనాడు జగజ్జీవన్ రావు గారు, అదేవిధంగా అంబేద్కర్ గారి స్ఫూర్తికి మేము భిన్నంగా పనిచేస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కంప్లీట్గా ఎస్సీ ఎస్టీ వర్గాల యొక్క అభ్యున్నతికి దోహదపడకుండా వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఇలా బాబు జగజ్జీవన్ రావుకి అన్నట్టు ఈ దేశ ప్రయోజనాల కోసం కొట్లాడినటువంటి వ్యక్తి, భారతరత్న ఇవ్వాల్సినటువంటి వ్యక్తి, తప్పకుండా ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి వ్యక్తులకు గుర్తింపునియాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ దేశాన్ని కూడా, భారత ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ వర్గాల పట్ల పూర్తిగా చులకనగా చూస్తూ ఉన్నది. ఈరోజు చేవెళ్ళలో జరిగినటువంటి ఈ డిక్లరేషన్ కానీ, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం, అదేవిధంగా ఇప్పటికి కూడా దాదాపుగా 16 నెలల నుంచి అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఈరోజు తాళాలేసి పెడుతున్నది ప్రభుత్వం. అంటే 6 గ్యారంటీలు సోనియమ్మ ఇస్తే 7వ గ్యారంటీ కింద మేము ఈ రాష్ట్ర ప్రజలకు స్వతంత్రం ఇస్తామని చెప్పినటువంటి, ప్రజాస్వామ్యం ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్వేచ్ఛగా ఈ రాష్ట్ర ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఈ బాబు జగజ్జీవన్ రావుతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి వర్ధంతులు కూడా స్ఫూర్తి స్వేచ్ఛతో చేసుకోవాల్సినటువంటి స్వేచ్ఛని ఇవ్వాలనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. థ్యాంక్ యూ.